ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కు స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. కార్తీక మాసము 23వ రోజు బహుళాష్టమి. భైరవాష్టకము చదివి గారెలని దండగా చేసి భైరవునికి అంటే సునకానికి సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. ఈ రోజు నిషిద్ధాహారము ఉసిరి తులసి. ఈ రోజు పూజించాల్సిన దైవం అష్టమాతృకలు. జపించవలసిన మంత్రము ఓం శ్రీ మాత్రే నమః అష్టమాతృకాయ స్వాహ. కలుగు ఫలితం మాతృరక్షణ వశీకరణం. కార్తీక పురాణము 23వ అధ్యాయము 23వ రోజు పారాయణము. శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు కార్తీక వ్రతము చేయుట. తదుపరి పురంజయుడు ముక్తిని పొందుట. అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని చూచి ముని పుంగవ, విజయమును పొందిన పురంజయుడు ఏమి చేసెను అని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పెను. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతమాచరించిన ప్రభావం చేత అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రువులని అందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యాన్ని ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావం చేత గొప్ప పరాక్రమవంతుడై అపవిత్రుడై నిత్య సత్య దీక్షా తత్పరుడై భక్త ప్రియుడై తేజోవంతుడు వేదాంగ వేత్త అయ్యుండెను. అనేక శత్రుదేశాలను ఓడించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను. శత్రువులకి సింహస్వప్నమై విష్ణు సేవాదురంధరుడై కార్తీక వ్రత ప్రభావం చేత కోటికి పడగెత్తి అరిషడ్వర్గాలని కూడా జయించిన వాడైనాడు. అతడు ఇప్పుడు విష్ణు భక్తాగ్రేసుడై సదాచార సత్ పురుషులతో ఉత్తముడైనాడు. ఇంకను తృప్తి చెందలేదు. ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించినా కృతార్థుడనగుదునని విచారించుచుండగా ఒకనాడు అశరీరవాణి పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగమను క్షేత్రము గలదు. దానిని 2వ వైకుంఠము అని పిలిచెదరు. నీవు అక్కడికి వెళ్లి శ్రీరంగనాథ స్వామిని అర్చించుము అని నీవు ఈ సంసార సాగరాన్ని దాటి మోక్షాన్ని పొందెదవు అని పలికెను. అంతటా పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యాన్ని విని రాజ్యభారాన్ని మంత్రులకు అప్పచెప్పి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల్ని దర్శించుచు ఆయా దేవతలని సేవించుచు పుణ్యనదులలో స్నానం చేయుచు శ్రీరంగాన్ని చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలుగా ప్రవహించుచున్నది. మధ్యననున్న శ్రీరంగనాథుని ఆలయము గలదు. ఆ ఆలయం నందున శేషశయ పైన పవళించినట్లుగా ఉన్న శ్రీరంగనాథుని చూచి పరవశించిపోయెను. చేతులు జోడించి దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, ఋషికేశ, దామోదర, దీనబాంధవ, ద్రౌపదీ మాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడ ధ్వజ, కరివదన, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం మహాత్మా అని విష్ణు స్తోత్రము పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగణ్ణి సేవించి కార్తీక వ్రతమాచరించి తరువాత సపరివారంగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షంలో కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యములో జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితాన్ని గడుపుచుండిరి. అయోధ్య నగరము దృఢమైన ప్రాకారాలు కలిగి, తోరణ యంత్రాల ద్వారాలు కలిగి, మనోహరమైన గోపురాలతో, చతురంగ సైన్యముతో ప్రకాశించుచుండెను. అయోధ్యానగరమందు వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి కలవారై, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై అప్రమత్తతతో ఉండిరి. నగరమునందలి స్త్రీలు రూపవతులు, శీలవతులు, గుణవంతులు అనే ఖ్యాతి కలిగి ఉండిరి. పురంజయుడు శ్రీరంగ క్షేత్రములో కార్తీక మాసం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక వినిన పురజనులందరూ మంగళ వాద్యాలతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి
అంతఃపురానికి తీసుకుని వచ్చిరి. పురంజయుడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజపాలన చేయుచు కొంతకాలానికి వృద్ధాప్యము వచ్చుటచే దైహిక పరాలని వదులుకొని తన కుమారునికి రాజ్యాధికారం అప్పగించి పట్టాభిషక్తుణ్ణి చేసెను. తాను వానప్రస్థాశ్రమమును స్వీకరించెను. వానప్రస్థాశ్రమమును స్వీకరించి అరణ్యమునకు పోయెను. అతడు వానప్రస్థాశ్రమనందు కూడా ఏటేటా విధిగా కార్తీక మాస వ్రతం ఆచరించుచు క్రమముగా శరీరము సహకరించక మరణించి వైకుంఠమునకు పోయెను. కనుక ఓ అగస్త్యముని, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన వ్రతము. కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది. దానిని ప్రతి ఒక్కరూ ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 23వ అధ్యాయము సమాప్తము. 24వ అధ్యాయంలో కలుసుకుందాం.